అందుకనే ఇప్పుడైనా 7569441275 కి దేశాన్ని ప్రేమించిన వారు, మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ మనవల్ని ప్రేమించిన వారు, లక్షల కోట్లు అప్పు తీర్చి దేశాన్ని కాపాడదామన్నవారు, ముఖ్యంగా మీడియా వానర్స్ కి వార్నింగ్లు వెళ్తున్నాయని ఒక వానరే చెప్పాడు నాకు. రేవంత్ రెడ్డి నెంబర్ 2 కాల్ చేశాడట, పాలుగారి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కవరేజ్ అవ్వద్దు, రిపోర్ట్ చేయొద్దు అని. మీకు ఒకటే అవకాశం, మీరు బాగుపడాలన్నా. ఇప్పుడు చూడండి, తెలంగాణలో డ్రగ్స్ ఎక్కువైపోయి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే 59 రిజిస్టర్డ్ రేప్ కేసులు, అది కూడా చిన్నపిల్లల మీద రేప్ చేసి ఈ 18 నెలల్లో. ఇంకా రిజిస్టర్ కాని ఎన్ని? డ్రగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, పొలిటికల్ మాఫియా ఆంధ్రాలో ఎక్కువైపోయింది. నేను చెప్పిన అన్ని నగ్న సత్యాలా కాదా? ఒక్కరైనా దీన్ని డిబేట్ చేయగలరా? మరి ఈ దొంగల్ని, గజ దొంగల్ని మళ్ళీ మీరు ఓట్లు వేయొచ్చా? అందరూ సైలెంట్ గా ఉండొచ్చా? ప్రతి ఒక్కరూ 100-1000 మందికి చెప్పాలా వద్దా? ఇంత బిజీగా ఉండి అమెరికా నుండి నేను ఉదయం ఎందుకు వచ్చేసాను? మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తు కొరకు. నేను తప్ప ఈ రాష్ట్రంలో, మన దేశంలో ఇంకొక నాయకుడు మంచి చేయలేడు గనుక ముఖ్యమంత్రులకి లక్షల కోట్లు, మంత్రులకి 1000 కోట్లు, ఎమ్మెల్యేలకు 100 కోట్లు సరిపోవట్లేదట. పాపం 3 లక్షలున్న జీతగాడికి సరిపోతే ఇక్కడ ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్ లో భార్య పిల్లలు వదులుకొని వచ్చిన వాళ్ళకి 15,000 జీతం అట. అది కూడా 3,000 నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇవ్వలేని పరిస్థితి. నిరుద్యోగులారా, ఉద్యోగులారా, కార్మికులారా, కర్షకులారా, రైతులారా, మహిళలారా, కులాలకి మతాలకి అతీతంగా మీరు చిత్తుగా ఇప్పుడున్న ప్రతి ఎమ్మెల్యేని, ఎంపీని ఓడించి గ్రూపులు ఫార్మ్ చేసి మీ కొరకు, మీ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు రావాలి అంటే పాలన రావాలి, పాలన మారాలి. ప్రజాశాంతి పార్టీనే మీరు గెలిపించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.